జేఈ 2022 జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఇంటర్మీడియట్ చదివే ప్రతి స్టూడెంట్ కల అ బిగ్ డ్రీమ్. దానిని అచీవ్ చేయడానికి ఎంతో శ్రమ పడుతూ ఉంటారు. చాలామంది 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి బేసిక్స్ ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ తీసుకుని మరి ఈ ఐఐటి కోసం కష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటి జేఈ మెయిన్స్ 2022 గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్, అలాగే ప్లానింగ్ స్ట్రాటజీ, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ క్లాస్ని నేను స్టార్ట్ చేస్తున్నాను. హలో ఎవ్రీవన్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. దిస్ ఇస్ రమాదేవి, మై బ్యూటిఫుల్ ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. ఐ వెల్కమ్ యూ ఆల్. సో జేఈ మెయిన్స్ 2022 డేట్స్ అనౌన్స్ అయ్యాయా? ఇంకా అవ్వలేదు. అయితే ఐఐటి అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ తర్వాత రాసే అడ్వాన్స్డ్ అనేది ఐఐటి ముంబై వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈసారి. వాళ్ళు ఆల్రెడీ డేట్స్ని అనౌన్స్ చేసేసారు. అప్లికేషన్ ఫామ్తో సహా, ఎగ్జామ్ డేట్తో సహా, రిజల్ట్ డేట్తో సహా అన్ని వాళ్ళు జోసా కౌన్సిలింగ్తో సహా అన్ని డేట్స్ అనౌన్స్ చేస్తారు. సో జూలై 3rd అడ్వాన్స్డ్ ఎగ్జామ్ జరుగుతుందని అనౌన్స్ చేశారు. అలాగే జూన్ 8th వాళ్ళ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పారు. అంటే దీనిని బట్టి మనం అనాలిసిస్ చేసుకుంటే గనక జూన్ 7th కల్లా ఎగ్జామ్ రిజల్ట్స్, జేఈ మెయిన్స్ 2022 ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ అయిపోవాలి. సో జూన్ 8th కల్లా ఆర్ జూన్ 7th కల్లా అనౌన్స్మెంట్ రిజల్ట్స్ రావాలి అంటే మేలో ఎగ్జామినేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోవాలి. సో ఖచ్చితంగా మేలో అనేవి 2 అటెంప్ట్స్ జరుగుతాయా, లేదా ఏప్రిల్లో ఒక అటెంప్ట్, అలాగే మేలో ఇంకొక అటెంప్ట్ అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని అనాలిసిస్ చేసుకుని మనందరం కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా అలర్ట్గా మొత్తం వాళ్ళ హార్డ్ వర్క్ అంతా కూడా ఈ టైంలోనే పెట్టాల్సి వస్తుంది. సో అలాగే జేఈ మెయిన్స్తో పాటు ప్యారలల్గా ఇప్పుడు ఐపీ బోర్డ్ ఎగ్జామినేషన్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక పక్కన బోర్డ్ ఎగ్జామ్స్, ఒక పక్కన మెయిన్స్కి ప్రిపరేషన్, చాలా 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 స్ట్రెస్ ఉంటుంది స్టూడెంట్స్ మీద. అయితే స్ట్రెస్ తీసుకున్నారు కానీ మనం ఎప్పుడు కూడా స్ట్రెస్లో ఎక్కువగా వర్క్ చేసేస్తాం. మన బ్రెయిన్, మన బాడీ అన్నీ కూడా చాలా ఎక్కువగా వర్క్ చేస్తాయి. మనకి తెలియకుండానే మనం చాలా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాము. సో స్ట్రెస్ అని ఏమాత్రం అనుకోవద్దు. బికాస్ మీ అందరికీ తెలుసు, ఇది మీ జీవితానికి సంబంధించి, మీ లైఫ్ కెరియర్కి సంబంధించి పీరియడ్. యూ హ్యావ్ టు డిసైడ్ ఈ టైంలో. సో మీరందరూ కూడా స్ట్రెస్ తీసుకోండి, అలాగే పాజిటివ్గా తీసుకోండి స్ట్రెస్ని. ఈ స్ట్రెస్ని ఎంత మనం తీసుకుంటాం మన బ్రెయిన్ అంత షార్ప్గా వర్క్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకి చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఎలాగో మీరు బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సెకండ్ ఇయర్లో ఉండే వాళ్ళైతే వాళ్ళ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఒక్కసారి రివైజ్ చేసుకున్నట్లు కూడా ఉంటుంది. సో బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. దాంతోపాటు హార్డ్ వర్క్ కంటే ఈ టైంలో మనకి స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ చాప్టర్స్ని మనం బాగా ప్రిపేర్ అవ్వాలి, చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ని మనం కొంచెం లైట్గా వదిలిపెట్టేయచ్చు, ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయడానికి నేను ఇవాళ మీకు హెల్ప్ చేస్తాను. సో ఈ జేఈ మెయిన్స్ 2022కి సంబంధించి మనకి అందరికీ తెలుసు 2019 నుంచి ప్యాటర్న్ మారిపోయింది. ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో ఈ 2019, 20, 21 నేను అనాలిసిస్ చేసింది ఏంటి అంటే 2019, 20, 21లో వచ్చిన మొత్తం అన్ని పేపర్స్ని అనాలిసిస్ చేసి, అలా ఇలా అనాలిసిస్ చేయలేదండి, చాలా థరోగా రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి మీకోసం ఒక అబ్జర్వేషన్ని తీసుకొచ్చాను. ఈ అనాలిసిస్ని మీరు ఒకసారి ఫాలో అవ్వండి. దీనిని బట్టి మనం డిసైడ్ చేద్దాం. ఎందుకంటే 2019 నుంచి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారడంతో పాటు ద వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ యాక్చువల్గా ఫీల్ అవుతే ఫిజిక్స్ లెవెల్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. అయితే ఎక్కడైతే లెవెల్ తగ్గుతుందో అక్కడ కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఏ చాప్టర్స్ని ఒక ప్లాన్ ప్రకారం స్ట్రాటజిక్గా చదివితే గనక ఖచ్చితంగా మీరు పక్క వాళ్ళ కంటే ఒక 2 బిట్స్ ఎక్కువే చేయగలుగుతారు. సో ఒకసారి ఆ అనాలిసిస్ని చెప్పేస్తాను. యాక్చువల్గా 2019, 20, 21లోని చూస్తే మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనూహ్యంగా, అనుకోని విధంగా హైయెస్ట్ పర్సంటేజ్లో క్వశ్చన్స్ వచ్చాయి మనకు అక్కడ. సో మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, మ్యాగ్నెటిజంలో ఏమేమి వస్తాయి? మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్,
ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఇవన్నీ కూడా మనకి మ్యాగ్నెటిజంలో వస్తాయి. సో అనూహ్యంగా ఈ రేంజ్ నుంచి మనకి 9.93% ఆఫ్ క్వశ్చన్స్ ఈ 3 ఇయర్స్లో అడగడం జరిగింది. నెక్స్ట్ హైయెస్ట్ వెయిటేజ్ మనందరికీ ఆల్రెడీ తెలుసు, మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్లో నుంచి ఖచ్చితంగా మనకి 4 to 5 క్వశ్చన్స్ అపియర్ అవుతాయి. సో 4 నుంచి 5 క్వశ్చన్స్. అలాగే మోడర్న్ ఫిజిక్స్ చాలా ఈజీ. మోడర్న్ ఫిజిక్స్లోకి వచ్చేటప్పటికి డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, సెమీకండక్టర్ డివైజెస్, ఈ 4 చాప్టర్స్ ఇందులో మనకి ఇంక్లూడ్ అవుతాయి. అయితే మోడర్న్ ఫిజిక్స్ అనేది విపరీతమైన డెప్త్కి వెళ్ళి క్వశ్చన్స్ అనేవి అడగట్లేదు. సో మోడర్న్ ఫిజిక్స్లో ఏ ఒక్క చాప్టర్ని వదిలిపెట్టద్దు. మోడర్న్ ఫిజిక్స్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఆటమ్స్, న్యూక్లియై, సెమీకండక్టర్ డివైజెస్. సెమీకండక్టర్ డివైజెస్లో అయితే జస్ట్ అలా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అండ్ కామన్ మోడల్స్, చాలా రిపీటెడ్ కామన్ మోడల్స్ అనేవి మనకి వస్తున్నాయి. సో బాగా మీరు హైయెస్ట్ వెయిటేజ్ ఇవ్వాల్సింది దేనికి అంటే మోడర్న్ ఫిజిక్స్. ఆ తర్వాత చూడండి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఇక్కడ 7.08. దీని తర్వాత హైయెస్ట్ వెయిటింగ్ మనకి ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ నుంచి వస్తుంది. ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో బిట్స్ అంత ఈజీగా ఏమీ రావట్లేదు. కెపాసిటర్స్ నుంచి కొంచెం డెప్త్ ఉన్న క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి మనకి ఇక్కడ. సో ఎవరైతే ఈ 2 చాప్టర్స్లో ఇది కష్టం అనుకుంటే ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ని ప్రిపేర్ అయిపోండి. ఎందుకంటే ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే చాప్టర్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వగలిగితే గ్రావిటేషన్లో బిట్స్ ఈజీగా చేసేస్తారు. గ్రావిటేషన్ వెయిటేజ్ చూడండి అమ్మా, 3.99%. మీరు స్క్రీన్ని పాజ్ చేసుకుని ఈ పర్సంటేజెస్ అన్ని నోట్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే కొంతమందికి కొన్ని చాప్టర్స్ ఈజీగా ఫీల్ అయితే అదే వేరే వాళ్ళకి ఆ చాప్టర్స్ కష్టంగా అనిపించవచ్చు. బట్ నేను బేసిక్ గైడ్లైన్ అనేది మీకు ఇస్తాను తప్పకుండా. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ బాగా చేయగలుగుతారో వాళ్ళు గ్రావిటేషన్లో నుంచి కూడా బిట్స్ ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే దీంట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్, గ్రావిటేషనల్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్, గ్రావిటేషనల్ పొటెన్షియల్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ చాలా కామన్గా ఉంటాయి. సో ఎవరైతే ఈసీఎఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో వాళ్ళు గ్రావిటేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే గ్రావిటేషన్ కూడా తక్కువ వెయిటేజ్ ఏమీ లేదు. నెక్స్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ 6.84%. ఇది కూడా మనకి ఒక ఇంపార్టెంట్ ఏరియా, రీజియన్ టు ప్రిపేర్. కరెంట్ ఎలక్ట్రిసిటీ కొంచెం పెద్ద చాప్టర్ అయినా కూడా దాంట్లో బిట్స్ అనేవి ఈజీగా వస్తాయి మనకి. కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అవ్వనండి, లేదంటే రెసిస్టెన్స్ మీద, రెసిస్టివిటీ మీద, అలాగే డివైజెస్ ఉన్నాయి మనకి, వీట్స్టోన్ బ్రిడ్జ్, పొటెన్షియోమీటర్, మీటర్ బ్రిడ్జ్. ఈ ఏరియాస్లో చాలా సింపుల్గా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇదొక చాప్టర్ మీరు ఎక్కువ వెయిటేజ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ సెమీ కండక్టర్ డివైజెస్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంలోంచి సెపరేట్గా 6.78%. మోడర్న్ ఫిజిక్స్లో ఇవి ఇంక్లూడ్ అయిపోతాయి, బట్ సెపరేట్గా తీసుకుంటే 6.78%. సో సిన్స్ దిస్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ మోడర్న్ ఫిజిక్స్, దీనికి కూడా నేను స్టార్ మార్క్ పెడుతున్నాను. సో నేను వెయిట్కి అయితే స్టార్ మార్క్ పెడుతున్నాను, అవి మీరు కంపల్సరీగా తప్పనిసరిగా చదవాల్సిన చాప్టర్స్. నెక్స్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్. ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ చాప్టర్స్ ఫర్ ఇన్ వ్యూ ఆఫ్ స్టూడెంట్స్కి. వేవ్స్లో నుంచి కానీ ఈ 2 కాంబినేషన్లో వస్తాయి, సెపరేట్ క్వశ్చన్స్ రావడం తక్కువ. సింపుల్ హార్మోనిక్ మోషన్ అండ్ వేవ్స్, ఇదే మనకి ఆసిలేషన్స్ లెసన్. సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఆసిలేషన్. సో ఫస్ట్ ఇయర్ ఎండింగ్ చాప్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ చాప్టర్, ఈ 2 కలిపి మనకి 6.29% వచ్చింది. అయితే అన్లెస్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, నేను చాలా కాన్ఫిడెంట్, నేను బాగా చేయగలను, నాకు కంప్లీట్ ఐడియా ఉంది అనుకుంటేనే ఈ 2 చాప్టర్స్ని టచ్ చేయండి. లేదు అంటే ఈ 2 చాప్టర్స్ని పక్కన పెట్టేయచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ థర్మల్ ఎక్స్పాన్షన్ అండ్ క్యాలరీమెట్రీలో నుంచి 6.17% వచ్చింది. అండ్ అగైన్ ఈ లెసన్ని కూడా హ్యాండిల్ చేయడం ఈజీ. మీరు ఫస్ట్ ఇయర్ నేను మర్చిపోయాను అనుకోకుండా కొంచెం టైంని కనుక స్పెండ్ చేస్తే క్యాలరీమెట్రీ అండ్ థర్మల్ ఎక్స్పాన్షన్లో నుంచి బిట్స్ చేయగలుగుతారు. అట్ ద సేమ్ టైం థర్మల్ ఎక్స్పాన్షన్, క్యాలరీమెట్రీకి ఎప్పుడైతే మీరు వెయిటేజ్ ఇచ్చారో థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్, దీని మీద కూడా చాలా మనకి 3.93% ఉంది. సో ఈ చాప్టర్ చదివేటప్పుడు థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ కూడా చదవండి. ఎందుకంటే ఈసారి ఎస్టిమేటెడ్ ఏంటి అంటే థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, కేటీజీ, ఈ చాప్టర్స్ నుంచి, ఇక్కడ నేను కేటీజీ రాసానా,
కేటీజీ రాయలేదు. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఈసారి ఈ రీజియన్ నుంచి కొంచెం పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు థర్మల్ ఎక్స్పాన్షన్, కెలోరీమెట్రీ, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, కేటీజీ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ వీటన్నిటికీ ఈక్వల్ వెయిటేజ్ ఇవ్వండి. బికాస్ ఇక్కడ మనకి పర్సంటేజ్ పెరిగే ఛాన్సెస్ ఈసారి ఉన్నాయి. తర్వాత రొటేషనల్ మోషన్ 5.81%. యూజువల్గా రొటేషనల్ మోషన్ అనేది అగైన్ వన్ ఆఫ్ ది వెరీ టఫెస్ట్ టాపిక్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఎందుకంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ రోలింగ్ అండ్ రొటేషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ బాగా కాన్సన్ట్రేషన్ ఉంటేనే తప్ప చేయలేరు. కాబట్టి దీనికి నేను హైయెస్ట్ వెయిటేజ్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఈఎంఐ అండ్ ఏసీ 5.39% ఉంది. ఇందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ నుంచి చేయొచ్చు, కానీ ఏసీ అనేది కొంచెం టఫ్ టాపిక్. యూజువల్గా బాగానే ఉంటున్నాయి. ఈ మధ్యన 2019 నుంచి 21 లోపు ఏసీ మీద జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూటెడ్, అంటే మనకి ఎల్సీఆర్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో సిరీస్ ప్యారలల్, వాటిలో మాత్రమే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి నా సజెషన్ ఏంటి అంటే ఈఎంఐ ఏసీని లాస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. బట్ మిమ్మల్ని ఒక్క ప్రాబ్లం చేసి సేవ్ చేసేది, మీ పర్సంటైల్ అలా కొంచెం పెంచడానికి హెల్ప్ చేసేది ఈ ఏసీ చాప్టర్. సో ఇది నా దృష్టిలో అయితే మీరు చదవాల్సిన చాప్టర్. నాట్ దట్ హై వెయిటేజ్, బట్ మీరు వదలకుండా చదవాల్సిన చాప్టర్ అది కూడా ఉంది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ఎన్ఎల్ఎం అండ్ సర్క్యులర్ మోషన్. ఇది మనకి 4.96% ఉంది. గ్రావిటేషన్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా. ఎన్ఎల్ఎం సర్క్యులర్ మోషన్ అగైన్ చూడ్డానికి ఎన్ఎల్ఎం చాలా ఈజీ, దీంట్లో ఫ్రిక్షన్ ఉంటుంది, నేను చేసేయగలను అని అనుకుంటారు. కానీ కొంచెం టఫ్ రేంజ్ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఎన్ఎల్ఎం సర్క్యులర్ మోషన్ నుంచి కొద్దిగా టఫ్ రేంజ్లో ఉండే క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి దానిని నేను లీస్ట్ ప్రిఫరెన్స్లో పెడతాను. అయితే ఎవరైతే ఎన్ఎల్ఎం సర్క్యులర్ మోషన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ వదిలేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రే ఆప్టిక్స్ని ఖచ్చితంగా చేసి తీరాలి. సో రే ఆప్టిక్స్ అనేది కొంచెం వాస్ట్ చాప్టర్, పెద్ద చాప్టర్. కానీ మీరు ఎలాగో ఇప్పుడు ఐపీఈకి చదువుకుంటున్నారు ఆల్రెడీ, దీంట్లో ఫార్ములే కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు, రే ఆప్టిక్స్లో నుంచి చేయగలుగుతారు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. చాలామందికి రే ఆప్టిక్స్ అనేది చాలా బోరింగ్ లెసన్ అనిపిస్తుంది. సో దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ రే ఆప్టిక్స్. ఎవరైతే రే ఆప్టిక్స్ని వదిలేద్దాము అనుకుంటున్నారో వాళ్ళు కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఈసీఎఫ్, ఈపీసీ మీద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఎవరైతే కరెంట్ ఎలక్ట్రిసిటీకి లీస్ట్ ఇంపార్టెన్స్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు రే ఆప్టిక్స్కి హైయెస్ట్ వాల్యూ ఇవ్వాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి, నేను రెండిటికి స్టార్ మార్క్ పెట్టాను. బట్ ఎవరైతే రే ఆప్టిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారో వాళ్ళు కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు. సో కరెంట్ ఎలక్ట్రిసిటీని లీస్ట్ వాల్యూ ఇచ్చుకోండి. లేదు, ఎవరైతే నాకు రే ఆప్టిక్స్ రాదు అనుకుంటారో వాళ్ళు మాత్రం కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద చాలా వర్క్ చేయాలి. ఈ రెండు చాప్టర్స్లో ఏదో ఒకటి మాత్రమే మీరు లీవ్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అండ్ ఎర్రర్ అనాలిసిస్ అనేది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్స్. నన్ను అడిగితే ఈ చాప్టర్ని వదిలిపెట్టవద్దు, ఈ చాప్టర్ని ఖచ్చితంగా చదవండి. సో ఎక్స్పెరిమెంటల్ ఫిజిక్స్ అండ్ ఎర్రర్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్, జస్ట్ ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూడండి, మీరు బిట్ చేసేయగలుగుతారు. నెక్స్ట్ ఏంటి, కైనమెటిక్స్ 1D 2D నుంచి కొంచెం లీస్ట్ ప్రిఫరెన్స్ వస్తుంది ఈ మధ్యన. సో కైనమెటిక్స్ 1D 2D కలిపి ప్రాబ్లమ్స్ చేయడం అంత ఈజీ మ్యాటర్ ఏమీ కాదు. దీంట్లో రిలేటివ్ మోషన్ వస్తుంది మనకి. సో అలాంటి ప్రాబ్లమ్స్ చేయడం కొంచెం కష్టం, నేను బాగా ప్రాక్టీస్ చేయలేను అనుకున్న వాళ్ళు దీనికి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. బట్ చదవాలి అనుకున్న వాళ్ళు చదవచ్చు అగైన్. సో ఐ విల్ పుట్ అ స్టార్ మార్క్. అయితే దీంట్లో 1D అట్లీస్ట్ ప్రాక్టీస్ చేయండి, లేదా 2D ప్రాక్టీస్ చేయండి. ఈ రెండు చాప్టర్స్లో కలిపి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సెపరేట్గా చెప్పడం అనేది కొంచెం కష్టం. నెక్స్ట్ లీస్ట్ ప్రిఫరెన్స్ ఇవి వస్తాయి. వర్క్ పవర్ ఎనర్జీలోంచి క్వశ్చన్స్ చేయడం అంత ఈజీ ఏం కాదు, బాగా హై ప్రిపరేషన్ ఉండాలి. అండ్ క్వశ్చన్స్ రేంజ్ కూడా చాలా తక్కువగా అడుగుతున్నారు కాబట్టి ఈ మూడు కూడా మనం వదిలిపెట్టాల్సిన చాప్టర్స్లో కన్సిడర్ చేయొచ్చు. సో టోటల్గా నేను చెప్పే ఇంపార్టెంట్ వెయిటేజ్, హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అనేది ఏ ఒక్క చాప్టరు వదిలిపెట్టద్దు. మోడర్న్ ఫిజిక్స్లో డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్,
యాటమ్స్, న్యూక్లియై. యాటమ్స్లో అయితే జస్ట్ బోర్స్ మోడల్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. అలాగే మీరు ఎక్స్రేస్కి అనేది కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది మనకి ఎక్స్రేస్ నుంచి. సో ఇలా కొన్ని టాపిక్స్ ఉంటాయి. నేనేం చేస్తానంటే ఇక మీదటి నుంచి కమింగ్ అప్ క్లాసెస్లో వీటన్నిటి మీద 1 షాట్ క్లాసెస్ అనేవి తీసుకుంటున్నాను నేను. ఆ 1 షాట్ క్లాస్లో ఎక్కడైతే ఏ రీజియన్స్ నుంచి ఈ చాప్టర్స్లో ఏ రీజియన్స్ నుంచి మనకి ఎక్కువగా మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ని మీకు స్ట్రెస్ చేసి చెప్తాను. అలాగే నా క్లాసెస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఎన్టీఏ వాళ్ళు పేపర్ ఇచ్చినప్పటి నుంచి మీరు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని అబ్జర్వ్ చేస్తే మోడల్స్ అనేవి యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చేయడం చాలా ఇంపార్టెంట్. సో తగ్గేదేలే, మనం ప్రాక్టీస్ చేద్దాం, ఖచ్చితంగా మార్క్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుందాం. సో బోర్డ్ ఎగ్జామినేషన్స్ అనే స్ట్రెస్ తీసుకోకుండా బోర్డ్ ఎగ్జామినేషన్స్ మీకు జేఈ మెయిన్స్ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి. మీరు 10 లక్షల మంది స్టూడెంట్స్కి కాంపిటీషన్ ఇవ్వాలి అంటే ఏ రేంజ్లో కష్టపడాలి, ఇదంతా కూడా ఒక స్ట్రాటజికల్గా ప్లానింగ్గా ముందుకెళ్ళాలి. అంతేగాని నేను విపరీతమైన హార్డ్ వర్క్ చేశాను అయినా నాకు ర్యాంక్ రాలేదు అని అనుకోకుండా స్ట్రాటజికల్గా ఒక ప్లాన్తో ముందుకు వెళ్ళండి. ఈ చాప్టర్స్ నేను ఫస్ట్ కవర్ చేసుకోవాలి, అది మీ స్ట్రెంగ్త్ మీ ఓన్ వీక్నెస్ని బట్టి డిపెండ్ అవుతుంది. మీకు హెల్ప్ చేయడానికి నేను తప్పకుండా మీకు ప్రతి లెసన్ మీద 1 షాట్ క్లాసెస్ అనేవి చేస్తాను. అలాగే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ నుంచి ప్రాబ్లమ్స్ని కూడా మీకు ఖచ్చితంగా డిస్కస్ చేస్తాను. లెట్ us ఫైట్ దిస్ టుగెదర్. ఆల్ ద బెస్ట్.